రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచలకు మరొక ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా గతంలో కుక్కట్పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ తన ఇల్లు పోతానే ఏదైతే ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు కూడా న్యూ తులసి నగర్ చెందిన ఒక కుమార్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఈరోజు అయితే పాపం ఉదయం 4 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇండ్లు పోతా అనే ఒక పాపం భయాందోళనకు గురై చాలా ఉద్వేగానికి గురై అయితే పాపం చనిపోవడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే మూసికి సంబంధించి అంటే ఒడ్డునే ఉన్నటువంటి ఇండ్లను కూలగొడతారనే ఒక బాధతో పాపం ఈరోజు అయితే మార్నింగ్ 4 గంటలకైతే మృత్యువాత పడ్డాడు. ఏదైతే హార్ట్ అటాక్ తోటి అయితే చనిపోయినట్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. చెప్పండి, ఎట్లా గతంలో అయితే ఇదే కుమార్ ఏమన్నా మీకు చెప్పిండా గతంలో ఇట్లా బాధపడుతున్నట్టు కూడా మీరు ఏమైనా చూసిన సిచ్యువేషన్ ఉందా? గత 4-5 రోజుల నుంచి ఈ హైడ్రా కూల్చుడు అవన్నీ ఏదైతే సమస్యలు జరుగుతున్నాయో దాని దిక్కెళ్ళి అతను నేను బస్తీ ప్రెసిడెంట్ని నాకు వచ్చి చెప్పాడు, అన్న నా ఇల్లు పోతే మాత్రం నేను చనిపోతాను అంటా అని చెప్పి నా కాళ్ళ మీద పడ్డాడు. నేను నీ ఇల్లు పోకుండా నేను చూస్తాను అంట అని చెప్పినాను. అయినా కూడా గత 4 రోజుల నుంచి తాను భోజనం చేయడమే మొత్తం బంద్ చేసుకున్నాడు. నా 3 పిల్లలు ఉన్నారు. నా పిల్లల జీవితం ఏంది, ఒక్కరు కూడా సెటిల్మెంట్ కాలేదు. వాళ్ళ జీవితం ఏంది, నేను ఉప్పరిపాన్ చేసుకుంటూ నా భార్య చనిపోయింది అని ఆలోచనతోటి రోజు నాతోటి చెప్తున్నాడు. ఈరోజు పొద్దుగాల 4 గంటలకు అదేదో ప్రాబ్లం అయిందని చెప్పి నాకు ఫోన్ చేసిరు. 4 o'clock ఫోన్ చేస్తే ఇమీడియట్లీ 108కు మేము ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. మార్గ మధ్యంలో చనిపోయాడు. ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోగానే వాళ్ళు ఏం చెప్పారంటే ఇతను చనిపోయాడంట అని చెప్పి మాకు చెప్పారు. కథని 4 రోజుల నుంచి తన రోదన మాత్రం మేము తట్టుకోలేకపోయినాం. మా బస్తీవాసులను ఎవరైనా మీరు అడగండి, ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు బస్తీలన్నా రాండి, లేకపోతే అధికారులన్నా పంపించండి, కొద్దిగా ఆలోచన చేయండి. మా ఇండ్లు పోకుండా మమ్మలను భయం ప్రాతులం కాకుండా మమ్మల్ని సుఖంగా 3 పూటలు లేకపోతే ఒక్క పూటనైనా భోజనం చేసుకుంటట్టుగా మీ యొక్క స్టేట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, అంటే గతంలో మిమ్మల్ని కలిసిరు అని చెప్తున్నారు కదా, అట్లాంటి టైంలో ఏమన్నా మరి ఆయనకు సంబంధించి హార్ట్ పేషెంటో లేకపోతే బీపీలు ఏమన్నా ఉన్నట్టు మీకు చెప్పిండా? అవి ఏం చెప్పలేదు. మంచి ఆరోగ్యవంతుడు, అలాంటిది ఏం చెప్పలేదు నాకు. నేను తినమంట అని చెప్పి 100 రూపాయలు కూడా ఇచ్చాను. నువ్వు అన్నం తింటలేవు అంటని చెప్పి అంటే నేను 100 రూపాయలు వాళ్ళ కొడుకుకి ఇచ్చి ఈయన బయట నా ముంగట తినబెట్టు అంటే తెప్పించుండు, బిర్యానీ తెప్పించుండు. అట్లనే తింటాడేమంటే కానీ మామూలుగా రైస్ తెప్పించాను, అది కూడా తినలేదు. అది తినకుండా ఏం చేసిండు, కనీసం బిర్యానీ అన్న ఆశకు తింటాడేమో అని చెప్పి అనుకుంటే అది కూడా తినలేదు. నాకు ఇవన్నీ వద్దు, నా ఇల్లు నాకు కావాలి, నా ఇల్లు పోకుండా చూడు మల్లేష్ గౌడ్ గారు, మల్లేష్ అన్న అంటని చెప్పి, లీడర్ సాబ్ నువ్వే అంటని చెప్పి ఈ విధంగా ఆయన బతిమలాడడం ఇట్లా రోజు ఇదే కండిషన్. నిన్న మా కేటీఆర్ గారు వచ్చిండ్రు, ఆయన దగ్గర తీసుకెళ్దాం అనుకుంటారు. అక్కడ ఆ క్రౌడ్లో మేము తీసుకోలేకపోయినాము. మా ఎమ్మెల్యే గారికి చెప్పుదాము, మా కౌన్సిలర్ కూడా చెప్పుదామని చెప్పి మేము అనుకున్నాం. అంతలోనే ఇంత జల్దీ ఈయన ఈ విధంగా చనిపోతాడని చెప్పి మేము ఊహించలేదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. అంటే కుమార్ ఏదైతే చనిపోయిండో దాన్ని ప్రభుత్వ హత్య చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఇప్పుడు ఆయన హైడ్రా అనేది ఇండ్లు కూలుస్తామంటని చెప్పి ఎక్కడో ఉన్నదండి, అది ఏది నాల, అక్కడి నుంచి ఈ మధ్యలోకి వచ్చి ఇక్కడేదో తీస్తాను అంటే దీనికి చూడండి ఎంత దూరం ఉంది, వ్యత్యాసం చూడండి. ఆ నాలకు దీనికి 110 మీటర్లు ఉన్నది. ఆ నాల నుంచి ఇక్కడికి మేము అన్ని కొలిచినాము. అయినా కూడా మరి ఇంత అసలు ఏ అధికారి కూడా మాతోటి సంప్రదిస్తలేడు. ఖాళీ పేపర్ స్టేట్మెంటు, టీవీ స్టేట్మెంట్లే ఉన్నాయి కానీ ఒక్క అధికారి కూడా మాతోటి ఇంతవరకు మా ఎంఆర్ఓ కానీ, హైడ్రాకు సంబంధించిన వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, కలెక్టర్స్ కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు మాతోటి మాత్రము సంప్రదించలేదు. దయచేసి రేవంత్ రెడ్డి అన్నగారు మీకు ఒక విన్నపం ఏం చెప్తున్నామంటే మా పిల్లలను కాపాడమంటని చెప్పి ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఏదైతే కుమార్ మరణం ఉందో అది ప్రభుత్వ హత్య అని అయితే ఈ కాలనీ వాసులు అయితే ఆరోపిస్తున్నారు. వారి కుమారుడు కూడా మనతోనే ఉన్నాడు, ఆయనతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంతకుముందు అంటే గతంలో మీ నాన్న అంటే ఈ ఇల్లు పోతున్నాయని మీతోటి ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి? మా ఊర్లో మా తాతకి ఇట్లా ఫోన్ చేసి చెప్పినాక ఆయన నాకు ఫోన్ చేసిండు. సాయిల్ అని వస్తురు వాళ్ళు ఇట్లా, ఆయనతో అన్నాడంట ఇల్లు పోతున్నాయంట, ఆడ మన ఊర్లో కొద్దిగా జా ఉందిగా గుడి చేసుకుందాం, గుడి చేసుకుందాం అన్నట్టు అన్నాడంట. అంటే లేదేం పోవు అన్నట్టు తాత ఇట్లా అన్నాడు అని చెప్పిండు. అయితే నిన్న నైటు 1 రోజుల నుంచి ఏం తింటలేడు. తినకుంటే నేను అడిగినాం ఎందుకు తింటలేవు అంటే
ఇండ్లు పోతాయంట కదరా అడుగు బయట బయట అడుగు అన్నట్టు అన్నారు. నేను బయట ఏం లేదు పోడాడు అన్నట్టు మాట్లాడినా. ఆయన ఏమి పోవు చెయ్యి అన్నట్టు చెప్పినా కానీ తినలే. వారం అవుతుంది. పొద్దుగాలనే నాకు ఊపిరి ఆడతలేదురా నొప్పి లేస్తుందని అన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేసినాం 3 గంటలకు అట్లా ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చింది. రాగానే తీసుకొని వెళ్ళినాం. ఆడికి పోయి నార్మల్గా ఇట్లా కూర్చోబెట్టిరు అంతే. గిలగిల ఇట్లా కొట్టుకొని ఆడనే బెడ్ మీదనే నేను ఆధార్ కార్డు గురించి అన్ని రిటర్న్ వచ్చిన. మా తమ్ముడు ఉండాల. ఇల్లు పోతున్నాయి అని దారిలోనే అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇంట్లో గురించి ఆలోచించండి. మేము 3 అన్నదమ్ములం సార్. మాకు ఎవ్వరు లేరు. అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. నాయనమ్మ మొన్ననే 6 నెలలు అవుతుంది చనిపోయి. ఉన్న ఒక్కడే డాడీ. మాకున్నది ఒక్క ఇల్లు. ఏడ ఏం లేదు. ఊర్లో ఒక గుంట జాగా ఉంది అంతే. ఆడ వేసుకున్న ఒకటే, ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. ఇక్కడ వచ్చి బతుకుతున్నాం కదా. ఇప్పుడు వచ్చి ఇల్లులో కొడతా అంటే ఏం నుంచి అవుతుంది? ఆయన ఇక అదే చెప్పిండు సార్. లాస్ట్ అదే మాట అయినది. మా నోటి మాట ఏం రాలేదు. ఇక డైరెక్ట్ నేను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళే వరకు ఆయన గుండె నొప్పి వచ్చింది కదా చెప్తున్నట్ట కదా, మీరు తొందర తీసుకురాలేదు అన్నట్టు అని అన్నారు. తొందరనే తీసుకొచ్చినాం మేడం, మాకు చెప్పినప్పుడే తీసుకొని వచ్చినాము. ఆయన ఏమంటున్నాడంటే నొప్పి లేచిందని మొత్తుకుండంట. గిలగిలా కొట్టుకున్నాడు. ఫిట్స్ వచ్చినట్ట అయిపోయి కొట్టుకుండంట. మేము ఆయనకేం లేదు, ఫిట్స్ లేదు, ఏ రోగం లేదు. మాకు ఇంతవరకు ఆయనకైతే ఏ రోగం కాలేదు. గతంలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, ఆయనకి ఏ రోగం రాలేదు ఇంతవరకు. ఆయనకి నార్మల్గా ఏ ఆపరేషన్ చేయలేదు. ఆయనకి ఏ ఆపరేషన్ చేయలేదు. ఎన్ని గజాలు ఉంటుంది మీ ఇల్లు? ఎంత వాల్యూ ఉంటుంది? ఇది 50 ఉంటుందండి. 50 ఉంటుంది. 50 ఉంటుంది. వాల్యుయేషన్ నార్మల్గా అయితే 50-40 లక్షలకు 60. అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం అన్నది. డబుల్ బెడ్రూమ్ మేము ఏం చేసుకోవాలి? మేము 3 అన్నదమ్ములము. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. 3 ఒకే దాంట్లో ఎట్లుంటామండి? ఏమైనా తెలివి ఉందా ఆయనకి? వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, చిన్న పిల్లలు. వాళ్ళకి ఏమని చేస్తాము? అంటే ప్రజాపాలనని ప్రజలను ఈ విధంగా ప్రాణాలు గాల్లో కలిసేటట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక బాధితునిగా అంటే మరణించినటువంటి అంటే వాళ్ళ కుమారునిగా మీరేం చెప్తారు? మాకు ఏ ప్రజాపాలన వద్దండి. మాకు వద్దు. ఆయన ఉండొద్దు. ఆయన తలకాయ నొప్పి మాకు వద్దే వద్దు. రాజీనామా చేయమనండి. వేస్ట్ ఆయన చెప్పి. ఆయన పేదోళ్ళ పొట్ట కొట్టి ఉన్నోళ్ళని ఏం చేయకుండా పేదోళ్ళ పొట్ట కొట్టి మమ్మల్ని ఆగం చేసినాక మేము ఏడికి పోయి బతుకుతాము? చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఏ ఉద్యోగాలు రాలే, ఇంకా మేము సెటిల్ కాలేదు. ఆయన లెక్క లక్షలు కోట్లు మాకేం లేవు. మాకు ఆడ రూపాయి లేదు. మేము ఇప్పుడు సాగు చేద్దామంటే ఇట్లా ఇగో మా గల్లోళ్ళని నేను నీళ్ళని ఫోన్ చేసి అప్పులు అడగాల్సి వస్తుంది. మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కలిసి అప్పేం అడగక మేము చూసుకుంటాం, అంత ఇంత చేస్తాం అన్నట్టు మాట్లాడారు. మా పరిస్థితి అట్లా ఉందండి. మాకు వద్దు, ఏ ప్రజాపాలన మాకు వద్దు. ఆయన మీ తండ్రి యొక్క అంటే ఏదైతే మరణం ఉందో అది ప్రభుత్వ హత్య అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా చూడొచ్చు అంటారు? అది ప్రభుత్వమే అండి. ప్రభుత్వమే. ఇల్లు పోతుందని చనిపోయిండు. ప్రభుత్వం కాకపోతే ఇంకెవరు చేసిరు? ఇల్లు పోతుందని ప్రభుత్వం ఉన్నందుకే కదా. ఆయన దిక్కలే మాకు. ఆయన ఉట్టిగా చనిపోతే మేము ఇష్యూ చేయకపోతాం. నార్మల్గా మా నాయనమ్మ రీసెంట్గా 6 నెలలు అవుతుంది మా నాయనమ్మ చనిపోయి. సైలెంట్గా తీసుకొని వెళ్ళినాం. ఆమె చనిపోయింది. ఆమె హెల్త్ బాగాలేదు చనిపోయింది. ఈయనకి ఏ హెల్త్ బాగాలేదు అని చనిపోయింది అడగండి. ఓకే, మొత్తానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ లేదండి. మా ఇల్లు మాకు ఉండాలి. మా నాన్న చనిపోయాడు. మాకు ఏ అతి లేదు. మాకు ఏం ఆధారం చూపెడతాడో రేవంత్ రెడ్డి మాకు చూపించాలి. ఆయన ఏం చేసిండో ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి మాకు చూపించాలి. నష్టపరిహారం ఇస్తాడా, లేకపోతే మాకు ఏదైనా ఆధారం చూపెడతా? మా ఇల్లు పోవద్దు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లే పోవద్దు. మా డాడీని తీసుకొని వస్తాడా? మరి తీసుకురమ్మని ఆయన చనిపోయిన ఆయన తీసుకొని రమ్మని రేవంత్ రెడ్డి తీసుకొస్తాడేమో చూద్దాం. మరి ఆయన ఏం మాట్లాడతాడో విందాం. రేవంత్ రెడ్డి మూసీ నది మీద చేస్తున్నటువంటి అరాచకాలకు పేదలైతే చిన్న భిన్నం అవుతున్నారు. వాస్తవంగా గతంలో చూసుకుంటే హైడ్రాకి సంబంధించి అయితే ఒక మహిళను అయితే అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ తులసి నగర్ చెందినటువంటి ఒక 50 ఏళ్ళ ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే కుమార్ అనే పేరున్న వ్యక్తి, ఈరోజు అయితే పాపం నా ఇల్లు పోతా అనే మనస్తాపంతో ఉదయం 4 గంటలకైతే తీవ్రంగా ఉద్వేగానికి లోనే అయితే గుండెపోటుతో మరణించిండు. వాస్తవంగా ఇది ఏదైతే ఆయన మరణం ఉందో అది ప్రభుత్వం చేసినటువంటి హత్యనైతే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీతో మాట్లాడి వాస్తవంగా మరి గతంలో ఏమన్నా ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే దీనివల్లనే ఆయన చనిపోయింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, వాస్తవంగా మరి ఇది ప్రభుత్వం చేసిన హత్య చూడొచ్చా, లేకుంటే నార్మల్గా చనిపోయింది అనుకోవచ్చా?
దీని మూలంగానే చనిపోయిండు. ఆయనకి ఏ రోగం లేకుండే, మంచిగా పనికోతుండే వస్తుండే. 2-3 రోజుల నుంచి అయితే అన్నం తింటలేడు. ఏందిరా మరి ఇండ్లు పోతున్నాయి అని అంటున్నారు, ఏం చేద్దాము, మనం ఎక్కడ పోదాము, ఇంత కష్టపడి మనం సంపాదించుకొని మనల్ని బయట పడేస్తున్నాడు కదా అని ఆయన ఏడ్చిండు. ఏడిస్తే ఏం కాదులే అన్న, ఎట్లయితే అట్లా అవుతుంది, మీరు అయితే అన్నం తినని రాని బతిమలాడినా కూడా ఆయన అన్నం తినలేదు. ఇంకా పండుకున్నాడు. రాత్రి పండుకున్నట్టు ఈ టెన్షన్ తోటి నొప్పి వస్తుంది అనగానే కొడుకులు హాస్పిటల్కి తీసుకొని పోయిండ్రు. తీసుకొని పోగానే చచ్చిపోయిండని చెప్పిండ్రు. చెప్పంగానే ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. అప్పుడు మేము వెళ్ళి అందరం చూసినాము. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఇట్లాది పుకారా చేసినందుకు అందరు చచ్చిపోతున్నారు. మా పిల్లలకు మేము కూడా లేకుండా పోతాం. మా పిల్లలకి ఏమీ ఆధారం లేదు. మొన్న నాయనమ్మ చచ్చిపోయింది 6 సంవత్సరాల తర్వాత. 6 నెలల తర్వాత నాయనమ్మ చచ్చిపోయింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు దీని మూలంగా తండ్రి చచ్చిపోయిండు. ఆ పిల్లలకు ఆధారం ఏంది? మాకు ఆధారం ఏంది? మా ఇండ్లు పోవద్దు, మా ఇండ్లు మాకే ఉండాలి, ఎవరికి టెన్షన్ పెట్టొద్దు, తల్లికి పిల్లలకు ఈ రోగాలు రావద్దు, చచ్చిపోవద్దు. మాకు కన్ను ఇష్టము, తిందామంటే కూడా మాకు తిండి పోతలేదు, నిద్ర పడతలేదు, తిండి నీళ్ళు పోతలేవు. అసలు మేము ఉండమంటే ఉండము. ఎప్పుడు చూసినా బయట కూర్చుంటున్నాం, ఏడుస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి. ఇదంతా గవర్నమెంట్ మీద చర్య తీసుకోవాలి. ఓకే అమ్మ, ఈ కాలనీకి సంబంధించి చాలా మంది ఇట్లాంటి ఏదైతే వివిధ రోగాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నది అనుకో. ఇదే విధంగానే ఉంది. వాళ్ళు ఎందుకంటే తిండి తింటలేరు, నీళ్లు తాగుతలేరు. మాకు ఇంట్లో కూర్చుందామంటే కూడా మాకు భయం అవుతుంది. మా పిల్లలు స్కూల్కి పోయేసేంత వరకు మాకు భయమే ఉన్నది. పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు, అరే మా ఇంటికి మార్కేస్తున్నారా, మా ఇంటికి మార్కేస్తున్నారా, మా ఇండ్లు పోతాయి అంటారా, మా ఇండ్లు పోతాయి అంటారా అని చిన్న పిల్లలు, ఈ పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లల్ని మేమే ఏడుస్తున్నాం. ఏం చేయాలి? పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి మేము? ఓకే అమ్మ, దొంగల్లాగా రాత్రిల సమయంలో వచ్చి అంటే సర్వేలు చేస్తున్నారు అంటున్నారు. నిజంగా మరి రాత్రి సమయంలో వచ్చి సర్వేలు చేస్తున్న పరిస్థితులు మీరు చూసిరా? వస్తున్నారని అని అంటున్నారు, కానీ ఇక్కడైతే మాకు రాలేదు. దొంగతనంగా అయితే సర్వే చేయలేదు. ఎందుకంటే వస్తుర్రు పోతుర్రు, అంతేగాని మాకైతే వచ్చి వాళ్ళు ఇండ్లు పోతాయని చెప్తున్నారు. అది మాకు, ఎందుకంటే మేము 50 ఏండ్ల నుంచి కష్టపడి రిక్షా దొక్కి ఉప్పర్ పని చేసి 4 ఇండ్ల పాస్ పని చేసి మేము సంపాదించుకున్న జాగా ఇది. రేవంత్ రెడ్డి తాత ఇయ్యలేదు, రేవంత్ రెడ్డి అబ్బాయి ఇయ్యలేదు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి బెడ్రూమ్లలో పడేస్తానంటే మా పిల్లల చదువులు ఏం కావాలి? మేమేం కావాలి? మాకు కూడా రోగాలు వస్తున్నాయి, మాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఏమన్నా గోళీలు వేసుకుంటేనే మేము లేచి కూర్చుంటాం, లేకపోతే పడిపోతాం. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కదా, మరి అందులోకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇదంతా? అవసరం లేదు, మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మా ఇల్లు కష్టపడి సంపాదించిన ఇల్లు, వాళ్ళ జ్ఞాపకార్థం మాకు ఉండాలా వద్దా? డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మాకుంది అని గర్వపడేటట్టు మేము చెప్పుకోవాలా వద్దా? మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎక్కడ ఉంచుతున్నారు మీరు? సమాధులకు ఇచ్చిన విలువ మా ఇండ్లకి ఇస్తలేరు. మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. సమాధులకు ఇచ్చిన విలువ, సమాధులు అక్కడక్కడ కట్టిన సమాధులకు ఇచ్చిన విలువ మాకు ఇస్తలేరు. మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి అది. వాళ్ళ జ్ఞాపకార్థంగా మాకు ఉంచండి. అది కూడా లేకుండా భూస్థాపితం చేపిస్తా అంటే దానికి మేము ఏం తట్టుకోలేము. ఇట్లాగే వీళ్ళొక్కరే కాదు, ఇంకా ఎంతో మంది చచ్చిపోతారు, జనాలు చచ్చిపోతారు. ఇది మీ ప్రభుత్వానికి మంచిదిగానే హెచ్చరిస్తున్నాం. ఇది ఆ రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని ఇట్లా ప్రాణాలు తీసుకుంటారు మీరు? ఎందుకంటే ఇంతమంది అటాక్తో చనిపోయారు. ఇంకెంతోమంది ఇప్పుడు రేపు మాపు అని అక్కడ ఉన్న చెరువులను, కుంటలను ఆ బతుకమ్మ కుంట ఉంది, అట్లాంటివి చేయండి. కానీ ఏదో రూపాయి కష్టపడి, ఎందుకంటే మా కడుపు కట్టుకొని మేము ఆడపిల్లలు ఉన్నారు, మేము రేపు ఎట్లా మా బతుకులు ఎట్లా? ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళ బతుకులు ఎట్లా? వాళ్ళకు ఏం లేకుండా వాళ్ళకు ఏదైనా రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా వాళ్ళ బతుకులు ఎట్లా? ఇట్లనే అందరం ఇట్లనే మా మీద శవాల మీద నువ్వు తీసుకుపోయి శ్మశానం చేసేసి ఈ నాలను కట్టుకో. ఎందుకంటే పెద్ద వాళ్ళకు నువ్వు కొమ్ము కాస్తున్నావు. కానీ ఎందుకంటే మా బతుకులన్నీ ఇట్లా రోడ్డు మీద తెచ్చి నువ్వు పరిపాలన చేస్తా అంటే ఎట్లా? నీకు అసలు పరిపాలన అసలు అర్థమవుతలే నీకు. ఏదో ఆటోమేటిక్ వచ్చినావు సీఎం నువ్వు. ఇప్పుడు నీకు ఏం అర్థమవుతుంది? అసలు నువ్వు ఒక ఎంపీగా చేయలే, ఏం చేయలే, ఖాళీ నువ్వు ఎమ్మెల్యేగా వచ్చేసినావు, అయిపోయింది. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి జర మా మీద దయ ఉంచి మా యొక్క ఇండ్ల దగ్గరికి రాకుండా మమ్మల్ని కాపాడి, ఇలాంటి సావులు రాకుండా మమ్మల్ని మీరు కాపాడి, కావాలంటే మీరు చేయాలంటే అక్కడ పెద్ద చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, వాళ్ళని చేయండి. కానీ మా పిల్లలు అనాథాలు చేయకుండా మీరే తోడుండు. ఓకే, మొత్తానికి అయితే మనతో పాటు సిపిఎం నాయకులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ప్రభుత్వ హత్యగా చూడొచ్చా, లేకుంటే గుండెపోటుతో చనిపోయి సాధారణ హత్య కింద, అంటే సాధారణ మరణం కింద చూడొచ్చా అంటారా? ఇప్పుడు కుమారు వయసు చూస్తే
ఆయనకు 55 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపే ఉన్నాడు. ఆయన సెంటరింగ్ పని చేస్తూ ప్రతిరోజు పనిచేసేవాడు. ఆరోగ్యంగా ఉంటూ అకస్మాత్తుగా చనిపోయిందంటే గత 4-5 రోజుల నుండి ఈ బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మానసికంగా ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతూ అన్నం తినకుండా నిద్రపోకుండా ఉంటూ సడన్గా ఏంటంటే ఈ హార్ట్ అటాక్తో చనిపోవటం అనేది జరిగింది. ఇది కేవలం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. గవర్నమెంటు ఇప్పుడు బఫర్ జోన్ కింద ఉన్న ఎఫ్టీఎల్ కింద ఉన్న ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరినీ, ఆ కాలనీ వాసులందరినీ కూడా పిలిచి మాట్లాడాలి. తర్వాత అఖిలపక్ష నాయకులతో మాట్లాడాలి. మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం, ఇది సమాజానికి అవసరం కాబట్టి మీకు ఎవరికి నష్టం జరగకుండా మీకు ఆల్టర్నేటివ్ మీకు ఇండ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఎవ్వరూ నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ రకంగా ఏంటంటే మేము ఈ ఇళ్ళని తీసేస్తామని చెప్పాలి. ఎవరితో మాట్లాడకుండా ఎలాంటి చర్చలు లేకుండానే అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ఇట్లా ఇల్లు తీసేయటం అనేది సరైనది కాదు. దానికి ఎఫెక్ట్ అయ్యే ఆయన మానసికంగా 4-5 రోజుల నుంచి ఫుడ్ తినకుండా ఆయన సడన్గా చనిపోవటం అనేది జరిగింది. ఈ మరణం అనేది ప్రభుత్వ మరణమే. వాళ్ళు తీసుకున్న తొందరపాటు చర్యల వల్లనే అతను భయంతో మానసికంగా తట్టుకోలేక చనిపోవటం అనేది జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కాస్త సొయ్యి తెచ్చుకొని వీళ్ళంతా మన ప్రజలు, ఈ శ్రామికులు, పేదవాళ్ళు, ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దు. ప్రజల కొరకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారని అంటే మరొక ప్రజల్ని అన్యాయం చేసి కాదు కదా, నలుగురు పొట్టగొట్టి మనం బాగు చేయటం కాదు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ప్రత్యామ్నాయంగా అన్ని చర్యలు తీసుకొని చేయాలి. అది అంటే దీనివల్ల మొత్తానికైతే కేవలం పేద ప్రజలే నష్టపోతున్నారు తప్ప పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళకు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అంటున్నారు. నిజంగానే మరి కొమ్ము కాస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో ఆ పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ లేకపోతే ఇతర కాలేజీల పేరుతో కానీ మరొక పేరుతో కానీ అలాంటివన్నీ తీసేస్తే ఎవరు దాన్ని వ్యతిరేకించరు, అందరూ సమర్థిస్తారు. ముందు ఆ పని చేయాలి. మరి ఆ పని చేయకుండా ఒకటివారు అక్కడక్కడ చేసి మరి వాళ్ళ పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి కాలనీలు, ఈ మూసీ నది పక్కన 2 వైపులు ఉన్నటువంటి వాళ్ళని, తర్వాత ఏంటంటే చెరువులు కుంటలు ఎక్కడున్నాయి ఎఫ్టీఎల్ కింద ఎఫెక్ట్ అవుతుందని, మీరు నిజంగానే ఎఫెక్ట్ అవుతే మీరు తీసుకోండి. కానీ ఎట్లా దానికి పద్ధతి ఉంటుంది కదా, పద్ధతి లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకునే వాళ్ళు తర్వాత అప్పులు చేసి ఇల్లు కట్టుకొని వాళ్ళ కరెంట్ ఇచ్చిరి, నల్లా ఇచ్చిరి, రేషన్ కార్డు ఉండే, రోడ్లు వేసిరి, ఇవన్నీ వేసిన తర్వాత వాళ్ళు బతకడమే కష్టం. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి, ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆందోళన ఉంది. కాబట్టి వాళ్ళ ఆందోళన చెందకుండా ఎవ్వరికి నష్టం జరగకుండా వాస్తవంగా తీయాలనుకుంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో మీరు అందరితో సంప్రదించి అందరినీ ఒప్పించి తీయాలి. అది మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం వాళ్ళకు మంచి సురక్షితమైన ప్లేస్లో వాళ్ళని ఉంచుతామంటున్నారు. ఎవరితో చెప్పారు అది? ఈ కాలనీ వాసులందరినీ పిలిచి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఎక్కడిస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటి అనేది కూడా ఎవరితో మాట్లాడలే కదా. ఎక్కడనో తీసుకుపోయి ఇస్తే కూడా ఏంటి ఉపయోగం? వీళ్ళందరూ కూడా ఈ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు. నువ్వు తీసుకుపోయి ఎక్కడనో 10 కిలోమీటర్ల దూరంలో ఇస్తే వాళ్ళు వచ్చేది ఎట్లా? వాళ్ళు అట్లా పని చేసుకొని బతకలేరు కదా. ఖాళీ స్థలాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గవర్నమెంట్ స్థలాలు అటువంటి చోట వాళ్ళు ఇండ్లు కట్టించేసి ఇచ్చినప్పుడు అది పక్కా అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళతో మాట్లాడింది లేదు, ఇస్తామన్నది లేదు, వీళ్ళకు ఒక కాగితం ఇచ్చింది లేదు, చూయించింది లేదు. ఊరికనే చెప్తున్నారు వాళ్ళు. అట్లా చెప్పడం కాదు, కాంక్రీట్గా ఖచ్చితంగా మాట్లాడాలి, ఇవ్వాలి, కాగితం ఇవ్వాలి, చూయించాలి. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ తరపున అయితే ఏదైతే మూసి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ సుముచితంగానే ఉన్నారు. కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు పెట్టించి వాళ్ళతో వాయిస్ రేప్ చేపిస్తుంది అంటున్నారు. మరి నిజమేనా అది? ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరిగితే, వాళ్ళకు వాస్తవంగా మాకు న్యాయం జరుగుతుందనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటే మేము వచ్చినా కూడా వాళ్ళు రారు కదా. వాళ్ళు వచ్చి బాధతో ఆందోళన పడి చెప్తా ఉన్నారు, ఆవేదనతో చెప్తా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. చనిపోవటం కూడా అదేనా? నువ్వు అనారోగ్యంతో చనిపోవా, గుండెపోడుతా అని చెప్తారా ప్రతిపక్షాలు? ఇవాళ ఎక్కడికి పోయినా కూడా 50 మంది 100 మంది వస్తున్నారు అని అంటే
ఏడ్చుకుంటూ చెప్తున్నారంటే ప్రతిపక్షాలు తయారు చేస్తే కాదు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కాదు కదా. ప్రతిపక్షాలు అడిగేది ఒకటే, మీరు హైదరాబాద్ నగరాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు, మూసి ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు చెరువులు కుంటలు మొత్తం కూడా వీటిని ఎఫ్టీఎల్ కింద ఉన్నటువంటి అన్ని తొలగించేసి మీరు అవన్నిటి కూడా డెవలప్ చేయాలన్నప్పుడు మీరు అందరితో మాట్లాడండి, అందరిని ఒప్పియండి, మెప్పియండి. ఎవరితో మాట్లాడకుండా ఎవరికేమీ న్యాయం చేయకుండా ఊరికనే చేసుకుంటూ పోయి ఇదంతా ఎవరో ఎంకరేజ్ చేస్తున్నారంటే తప్పది. అది ఇటువంటి ఆలోచన మానుకోవాలి. ఈ ప్రజలే కదా మీకు ఓట్లేసి గెలిపించింది, ఈ ప్రజలే కదా కష్టపడి మొత్తం కూడా శ్రమజీవులంతా కూడా పనిచేస్తుంది. అది వాళ్ళ వాదన తప్పది. వాళ్ళు పద్ధతి ప్రకారంగా చేయటం లేదు, పద్ధతి తప్పి వ్యవహరిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళకి న్యాయం చేసే చేయాలి. ఎట్లా న్యాయం చేస్తారో ముందు చర్చలు జరపాలి, అఖిలపక్షంతో మాట్లాడాలి, కాలనీ వాసులతో మాట్లాడాలి, వాళ్ళకు చూయించాలి, వాళ్ళకు పేపర్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నమ్ముతారు. అవన్నీ ఏం చేయకుండా ఊరికనే ఏదో చెప్తే ఎవరు నమ్మటానికి సిద్ధం లేదు. ఇప్పుడు మీ ఏ ఒక్కరినన్ను అడగండి, రాజకీయ నాయకులు వచ్చి చెప్తే మీరు వచ్చారా, లేకపోతే మీ అంతటా మీరు వచ్చారా అంటే ఏం చెప్తారు వాళ్ళు? అసలు రాజకీయ నాయకులు రావట్లేదని అడుగుతున్నారు వాళ్ళు, ప్రతిపక్షాలు ఇంకా రావాలని అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వాదన తప్పది. వాళ్ళు చేసే పనులు చేయకుండా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి తర్వాత ఏంటంటే ఏదో మా కార్యక్రమం ఎలా తీసుకుంటా అంటే వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా పనిచేస్తారు. అంటే గతంలో ఏదైతే కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది ప్రభుత్వానికి కానీ హైడ్రాకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ చూసుకుంటే ఈ కుమార్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈరోజు వాస్తవంగా ప్రభుత్వం ఈ విషయంలో కూడా తప్పించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా మరి? ఇప్పుడు ప్రభుత్వం ఏదో పాయిజన్ ఇచ్చి చంపినని ఎవరు అనట్లే, దెబ్బలు కొట్టి చంపారని అనట్లే. కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి తొందరపాటు చర్యల వల్ల వాళ్ళకున్న కొంప, వాళ్ళకున్న ఆస్తి గూడు పోతుంది. కాబట్టి ఆ భయంతో మానసికంగా 5-6 రోజులు, వారం రోజుల పాటు తిండి తినక నిద్రపోక అనారోగ్యానికి గురై చనిపోతూ ఉన్నారు. ఇది ఇండైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్న చర్య వల్లనే కదా వాళ్ళు అది ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము లేకపోతే కొట్టారు లేకపోతే ఇంకోరే చేశారు అని చెప్పి ఎవరు అనటంలే. కానీ ఇండైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు. మీరు వీళ్ళకి న్యాయం చేయకపోతే, న్యాయం చేయకుండా ఊరికనే వాదన చేస్తే ఉపయోగం లేదు. అంటే ఇలాంటి పక్షపాతం లేకుండా మూసికి సంబంధించిన ఏదైతే అంటే ఒడ్డున ఉన్నటువంటి ఇండ్లు ఏవైతున్నాయో అవి కూడా కొడుతున్నాయి, ఎవరు చిన్న పెద్ద ఎవరు చూడడం, తప్పకుండా అందరి ఇల్లు కూడా తీసేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. వాస్తవంగా మరి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీరు పెద్దవాళ్ళకి ఇవ్వకండి, పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వమని అడగట్లేదు. చిన్నవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళందరూ పనిచేస్తేనండి. హైదరాబాద్ నగరంలో వర్క్షాప్లో పనిచేసేది వీళ్ళే, హోటల్లో పనిచేసేది వీళ్ళే, ఇళ్ళల్లో పనిచేసేది వీళ్ళే, ఆటోలు నడిపేది వీళ్ళే, వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా పనిచేయకపోతే అసలు హైదరాబాద్ నగరంలో నగరం ఉండదు. ఈ శ్రామిక వర్గం అంతా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే పెద్దవాళ్లకు మీరు ఇస్తారా ఇయ్యరా అని మీ ఇష్టం. అది పెద్దవాళ్ళకి ఏమని చెప్పట్లే. చిన్న మధ్యతరగతి పేదవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ముందు న్యాయం చేయాలి. తప్పనిసరిగా తీయాలన్నప్పుడే తీయాలి, ముందు వాళ్ళకు చూయించాలి. ఆల్టర్నేటివ్ చేయకుండా ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళ పొట్ట కొట్టొద్దు అనేది ఇలా సిపిఎం పార్టీకి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికైతే చూసిరు కదా, సిపిఎం నాయకులు అయితే ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణించవచ్చు. ఎందుకంటే ఏదైతే కుమార్ ఉన్నాడో ఆయన గతంలో చాలా వరకు హార్డ్ వర్క్ చేసి పాపం డబ్బులు పోగేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇలాంటి టైంలో ఇల్లు కూలగొడతాం అనే క్రమంలో ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దాని మీదనైతే ఆయన కలత చెంది చనిపోయినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు.